ఇరాన్ యుద్ధంలో కాల్పులు ఆగిపోయాయి. పశ్చిమాసియా సైలెంట్ అయింది. దౌత్య చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో హర్మోజ్ జలసంధి మీదుగా ఎగురుతున్న MQ-4C అనే డ్రోన్ మిస్టీరియస్గా అదృశ్యమైంది. ఇది అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రోన్లలో ఒకటి. ఇది పవర్ఫుల్ డ్రోన్. దీని ధర 16,000 కోట్ల రూపాయల పైమాటే. ఈ డ్రోన్ అదృశ్యమవ్వడానికి ముందు అత్యవసర సంకేతాలు పంపింది. ఆ తర్వాత రేడార్ నుంచి మాయమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉంది. పాకిస్తాన్లో ఇరు దేశాల మధ్య చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. అసలు ఆకాశంలో ఆ డ్రోన్కి ఏం జరిగింది? ఆ డ్రోన్ అమెరికాకు ఎందుకు అత్యంత కీలకమైనది? డ్రోన్ కనబడకుండా పోయినా అమెరికా, ఇరాన్ ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. ₹1600 కోట్ల డ్రోన్ మాయం మిస్టరీ ఏంటి? అమెరికా MQ-4Cని ఇరాన్ కూల్చేసిందా? అంతు చిక్కని మిస్టరీపై అమెరికా మౌనం ఎందుకు? హర్మోజ్ జలసంధి పశ్చిమాసియాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడికి దిగాయి. దీంతో అగ్రదేశాన్ని అడ్డుకునేందుకు ఇరాన్ ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ హర్మోజ్ జలసంధిని మూసివేయడం. ఇది ప్రపంచానికి ఎంత ఇంపార్టెంటో ఇరాన్కు బాగా తెలుసు. అందుకే డొనాల్డ్ ట్రంప్ కు కళ్ళెం వేయాలన్నా, యుద్ధాన్ని ఆపాలన్నా హర్మోజ్ ను కంట్రోల్లోకి తీసుకుంటే సరిపోతుందని టెహ్రాన్ భావించింది. అందుకే యుద్ధం మొదలైన వెంటనే హర్మోజ్ మార్గంలో చమురు, గ్యాస్ నౌకలు వస్తే పేల్చేస్తామంటూ ఇరాన్ బెదిరించింది. దీంతో ఎక్కడి నౌకలు అక్కడ ఆగిపోయాయి. భారత్, చైనా వంటి కొన్ని దేశాలు మాత్రమే ఇరాన్తో చర్చలు జరిపి పరిమితంగా తమ నౌకలను హర్మోజ్ నుంచి బయటకు తీసుకొచ్చాయి. మిగిలిన నౌకలను కదిలించేందుకు షిప్పింగ్ కంపెనీలు వెనుకాడాయి. దీంతో ప్రపంచానికి అవసరమైన మొత్తం 20% చమురు సరఫరా నిలిచిపోయింది. అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధానికి ముందు అంటే ఫిబ్రవరిలో బ్యారెల్ చమురు $70 వద్ద ఉండేది. హర్మోజ్ సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసేయడంతో చమురు బ్యారెల్ ధర ఒకానొక సమయంలో $120లకు చేరుకుంది. దీంతో ప్రపంచ దేశాలు విలవెల్లాడాయి. వెంటనే హర్మోజ్ జలసంధిని తెరిపించాలని అమెరికాపై ఒత్తిడి మొదలైంది. దీంతో గత్యంతరం లేక ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించాడు. అయితే హర్మోజ్ జలసంధిని మాత్రం ఇరాన్ రీఓపెన్ చేయలేదు. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్కు $100 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అయితే తాజాగా హర్మోజ్ జలసంధిపై అమెరికా నిఘాను మొదలుపెట్టింది. ఈ జలసంధి మార్గంలో 1000 అడుగుల ఎత్తులో అమెరికా నౌకా దళానికి చెందిన ఓ డ్రోన్ పహారా కాస్తోంది. ఇరాన్ నేవీ కదలికలను ఓ కంట కనిపెడుతోంది. కానీ ఒక్కసారిగా డ్రోన్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఆ డ్రోన్ నుంచి అకస్మాత్తుగా కోడ్ 7700 అనే కోడ్ వచ్చింది. ఈ కోడ్ అంతర్జాతీయ అత్యవసర సంకేతం. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెలువడే సిగ్నల్స్ అన్నమాట. ఆ తర్వాత కొన్ని సెకండ్లలోనే అది కుప్పకూలడం మొదలైంది. దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ డ్రోన్ శరవేగంగా కిందకు పడిపోయింది. ఆ తర్వాత రాడార్ నుంచి పూర్తిగా మాయమైపోయింది. దీనికి సంబంధించి ఎలాంటి సంకేతాలు రాలేదు. కనీసం ఆ డ్రోన్ ఎక్కడ కూలిందో కూడా తెలియదు. దాని శకలాలు కూడా దొరకలేదు. దాని గురించి అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు అమెరికా, ఇటు ఇరాన్ సైలెంట్ గా ఉన్నాయి. కుప్పకూలిన అమెరికా డ్రోన్ పేరు MQ-4C టైటాన్. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన, ఖరీదైన నిఘా డ్రోన్లలో ఒకటి. దీని ధర వింటే కళ్ళు తేలేయడం ఖాయం. దీని ధర 1600 కోట్ల పైమాటే. దీన్ని నార్థ్రోప్ గ్రూమన్ అనే సంస్థ తయారు చేసింది. దీన్ని ప్రయోగిస్తే గాల్లో ఉండి 24 గంటల పాటు నిఘాను పర్యవేక్షించగలదు. ఏకధాటిగా 7,400 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించడంతో పాటు 50,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. సింపుల్ గా చెప్పాలంటే MQ-4C డ్రోన్ సువిశాల సముద్ర ప్రాంతాలను జల్లెడపడుతుంది. సముద్రంలో ఓడల కదలికలను, వాటి వేగాన్ని ఇది 50,000 అడుగుల ఎత్తు నుంచే కనిపెట్టగలదు. అంతేకాదు సముద్రంలో ప్రయాణించే ఓడ ఏ రకానికి చెందిందో కూడా గుర్తిస్తుంది. ఈ డ్రోన్లో అత్యంత శక్తివంతమైన రాడార్ను ఉపయోగించారు. దీనికి అమర్చిన ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు చిత్రాలను, వీడియోలను లైవ్ లో అందిస్తుంది. ఇది ఇతర రాడార్ల నుంచి వచ్చే సంకేతాలను కూడా పసిగడుతుంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్ యూనిట్ కి చేరవేస్తూ ఉంటుంది. అందుకే MQ-4C డ్రోన్ ఆకాశంలోని కన్నుగా భావిస్తూ ఉంటారు. హర్మోజ్ వంటి కీలక ప్రాంతాల్లో అమెరికా వాటిని మోహరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఉద్రిక్తమైన ప్రదేశం హర్మోజ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత అధునాతన డ్రోన్ అదృశ్యం అవ్వడం పెను సంచలనంగా మారింది. అయితే దీన్ని ఇరాన్ కూల్చేసిందా, లేక సాంకేతిక సమస్యలతో కూలిపోయిందా అన్నది తెలియడం లేదు. ఒకవేళ అత్యంత అధునాతన డ్రోన్ ను కూల్చేసుంటే ఇరాన్ ఈపాటికే ప్రకటించుండేది, గొప్పగా చెప్పుకునేది. కానీ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇస్లామాబాద్ లో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఇరాన్ కూల్చేసినా దాన్ని బయటకు వెల్లడించే అవకాశం మాత్రమే లేదని చెప్పొచ్చు. ఇరాన్ సైలెంట్ గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అమెరికా ఎందుకు మౌనంగా ఉంది అనేది మాత్రం తెలియరావడం లేదు.
నిజానికి హర్మూజ్లో మాత్రం పరిస్థితులు ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉన్నాయి. కీలకమైన సముద్ర మార్గం ఇప్పటికీ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. గత కొన్ని రోజులుగా పరిమిత సంఖ్యలో నౌకలను మాత్రమే ఇరాన్ అనుమతిస్తోంది. ఇలాంటి తరుణంలో అత్యాధునిక డ్రోన్ అదృశ్యం కావడం పలు క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ డ్రోన్ అదృశ్యం అవడానికి కారణాలేమిటో మాత్రం ప్రస్తుతానికి తెలియడం లేదు. దీనికి ఏ దేశం బాధ్యత వహించలేదు. అసలేం జరిగిందో వాషింగ్టన్ కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ మౌనం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలంటే ఇరాన్ యుద్ధంలో అమెరికా కలిగిన నష్టాన్ని గమనించాల్సిందే. 40 రోజుల యుద్ధంలో ఇప్పటికే 4 F-15 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఇందులో 3 పొరపాటున సొంత దళాల దాడిలోనే కూలిపోయాయి. మరొకటి మాత్రం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థల దాడిలో నేలకూలింది. అలాగే ఒక A-10 అటాక్ విమానం, ఒక F-35 స్టెల్త్ జెట్ కూడా దెబ్బతిన్నాయి. నేలపై ఉన్న ఒక E-3 సెంట్రీ నిఘా విమానం ధ్వంసం కాగా గాలిలో ఇంధనాన్ని నింపే KC-135 విమానం ప్రమాదానికి గురైంది. ఇరాన్లో జరిగిన ఒక రెస్క్యూ ఆపరేషన్లో C-130 విమానాలు 2, ఒక చినూక్ హెలికాప్టర్ కూడా నాశనమయ్యాయి. అయితే అమెరికాకు అతిపెద్ద నష్టం డ్రోన్ల రూపంలోనే వాటిల్లింది. $3 కోట్ల విలువ పలికేటువంటి MQ-9 రీపర్ డ్రోన్లు మొత్తం 17 ధ్వంసమయ్యాయి. ఇందులో కేవలం ఆర్థిక నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంది. తాజా నివేదికల ప్రకారం చూస్తే ఇప్పటివరకు 15 మంది అమెరికన్ సైనికులు మరణించారు. మరో 520 మంది సైనికులు గాయపడ్డారు. ఇంతటి భారీ ఆర్థిక మానవ మూల్యాన్ని చెల్లించిన తర్వాత ఇప్పుడు 1600 కోట్ల విలువైన MQ-4C టైటాన్ డ్రోన్ కూడా ఆ జాబితాలో చేరుకుంది. అది కూడా యుద్ధం ఆగిపోయి దౌత్య చర్యలు మొదలవబోతున్న సమయంలో ఇది జరగడం గమనార్హం. తుపాకులు మౌనంగా ఉన్నప్పటికీ ప్రమాదాలు మాత్రం ఇంకా పొంచి ఉన్నాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.